హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేసీ ప్యారడైజ్. ఐ యామ్ గజవల్లి సాయి సాహితి. ఈరోజు మరొక డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆల్మోస్ట్ ఆషాఢ మాసం ఎండ్ అయిపోతుంది. ఆ టైంలో తీసిన వీడియో ఇది. అప్రాక్సిమేట్లీ 1.5 month అయిపోయింది. సో మేము ఆ రోజు అయితే కోటప్పకొండ అండ్ విజయవాడ వెళ్ళాము. ఈ 2 ప్లేసెస్లో మేము ఏమేం చేసాము అనేది మొత్తం కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఫస్ట్ మా జర్నీని లలితమ్మ వారి టెంపుల్తో స్టార్ట్ చేసాము. మేము వెళ్ళేటప్పుడు ఆన్ ది వే ఇది, సో వెళ్ళి దర్శనం చేసుకున్నాము. నేను ఆల్రెడీ గురు పౌర్ణమి వ్లాగ్లో ఈ టెంపుల్ని డీటెయిల్గా చూపించాను. ఇంకా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. గురు పౌర్ణమి అయిపోయిన 1 weekలోనే మేము ఈ ట్రావెల్ కూడా చేసాము. సో ఇక్కడ ప్రే చేసుకొని మేమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా వెళ్ళేటప్పుడు దారిలోనే ఉంటుంది. గురు పౌర్ణమి నాడు క్లైమేట్ బాగాలేదని చెప్పి అన్నదానం స్కిప్ చేశారు. సో ఆ రోజు అక్కడ అన్నదానంకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అండ్ గుడి మొత్తాన్ని కూడా ఎంతో అందంగా అలంకరించారు. ఫస్ట్ నుంచి మీరు నా ఛానల్ని ఫాలో అవుతున్నట్లు అయితే మీకు తెలిసే ఉంటుంది. మ్యాక్సిమం మేము ఎవ్రీ థర్స్డే సాయిబాబా టెంపుల్కి వెళ్ళటానికి ప్రిఫర్ చేస్తామని. మనకి పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే టెంపులే బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. మరి మీరేమంటారు? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా తుని దగ్గరికి కూడా వెళ్ళి మా ట్రావెల్ని తిరిగి స్టార్ట్ చేసాము. ఇంకా పెట్రోల్ బంక్ దగ్గర ఆగి డీజిల్ ఫిల్ చేయించుకొని అక్కడి నుంచి అలా కోటప్పకొండకి వెళ్ళాము. మీకు ఘాట్ రూట్లో ట్రావెల్ చేయటం అంటే ఇష్టమా లేదా కమెంట్ చేయండి. సో గుడి దగ్గరికి ఎంటర్ అవ్వగానే అవుట్ సైడ్ మొత్తం చూడటానికి ఈ విధంగా ఉంటుంది. అంతకుముందు ఇక్కడ గుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉండేవారు కాదు, రీసెంట్ టైమ్స్లో పెట్టారు ఇది. ఆల్మోస్ట్ మీ అందరికీ కోటప్పకొండ చరిత్ర తెలిసే ఉంటుంది. దాని ప్రకారం అయితే ఫస్ట్ మనం గొల్లభామ అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాతే త్రికోటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి. సో మేమైతే ఎవ్రీ టైం ఫస్ట్ అమ్మవారి దర్శనం తర్వాతే శివయ్యని దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. మనం అమ్మవారి గుడికి ఎంటర్ అయ్యే లెఫ్ట్ సైడే ఇలాగ మెట్ల దారి ఉంటుంది. మనం మెట్ల దారి నుంచి వస్తే ఫస్ట్ అమ్మవారి దర్శనమే జరుగుతుందన్నమాట. అండ్ మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే గర్భగుడి చుట్టూరు కూడా ఈ విధంగా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని శ్లోకాస్ కూడా ఉన్నాయి. మీకు యారో మార్క్ దగ్గర కనిపిస్తుంది కదా, అదే గర్భగుడి అనమాట. నేనైతే అది ఈ వీడియోలో చూపించడం లేదు. అండ్ సేమ్ ఇవే ఆర్ట్స్ అయితే ప్రతిసారి ఉండవు. ఆ సీజన్కి తగ్గట్లుగా ఏ ఫెస్టివల్స్ అయితే జరగబోతున్నాయో దానికి రిలేటెడ్ ఆర్ట్స్ని అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడున్న వాటిల్లో మ్యాక్సిమం చిన్న పిల్లలు వేసినవే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఆషాఢ మాసం అమ్మవారికి సార పెడుతూ ఉంటారు కదా, మేమైతే ఈ బ్యూటిఫుల్ శారీని ప్రజెంట్ చేశాము. గొల్లభామ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని మేమైతే శివుడి దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. సరౌండింగ్స్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంటుంది. గుడిలోకి వెళ్ళే ముందు ఈ విధంగా మెట్లు ఉంటాయి. అండ్ గర్భగుడి బయట చూడటానికి ఈ విధంగా ఉంటుంది. మేమైతే ఎప్పుడు వెళ్ళినా కూడా మ్యాక్సిమం అభిషేకం చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తాము. సో మేము అభిషేకానికి కావాల్సిన వస్తువులన్నిటినీ కూడా ఇంటి దగ్గరే ప్యాక్ చేసుకొని తీసుకువెళ్ళాము. గుడి దగ్గర అభిషేకం సెట్ అవైలబుల్లో ఉంటుంది, బట్ క్వాంటిటీ వైజ్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అన్ని ఐటమ్స్ అయితే ఉండవు అందులో. అందుకే మేము ఎవ్రీ టైం కూడా ఈ విధంగానే తీసుకువెళ్తూ ఉంటాము. ప్రతిసారి సేమ్ ఇవే వస్తువులు తీసుకువెళ్తామని ఏం కాదు, కొంచెం వేరీ అవుతూ ఉంటాయి. మేము ఆ రోజు ఏమేం వస్తువులు తీసుకెళ్ళామో ఒక్కసారి చూసేయండి. ఫస్ట్ అయితే ఒక 1/4 kg వరకు 5 types ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని తీసుకువెళ్ళాము. మనం ఇలాగ డ్రై ఫ్రూట్స్ తీసుకువెళ్ళామంటే అభిషేకం చేసేటప్పుడు హనీ అండ్ షుగర్ని యాడ్ చేసి ఒక స్పెషల్ ప్రసాదంని రెడీ చేసి ఇస్తారు. మనకి బయట మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ విత్ హనీ దొరుకుతుంది కదా, సిమిలర్గా ఆ టేస్ట్లో ఉంటుందన్నమాట. మీరు తీసుకువెళ్ళేటప్పుడు ఇలా ఏదైనా ఒక బాక్స్లో తీసుకువెళ్ళారంటే సో దట్ మనకి అదే బాక్స్లో పెట్టి ఇస్తారనమాట. నెక్స్ట్ ఆవు పెరుగు కోసం నేనైతే ముందు రోజు నైటే కొంచెం ఆవు పాలు తీసుకొని ఈ విధంగా లైట్గా వెచ్చపెట్టేసి తోడు పెట్టేశాను. నేనైతే వెంటనే ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను, సో దట్ పెరుగు కదిలించకుండా ఫ్రెష్గా ఉంటుంది అనేసి. సో ఇక్కడ పంచామృతాలన్నీ రెడీగా ఉన్నాయి. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార అండ్ నెయ్యి.
మనకి పండ్ల రసంతో అభిషేకం చేస్తారు కాబట్టి ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తీసుకువెళ్ళాము. నెక్స్ట్ అయితే గంధం, కుంకుమ, విభూతితో అభిషేకం చేస్తారు కదా, అవి గంగాజలం ఉన్నాయి. అభిషేకం కంప్లీట్గా అయిపోయిన తర్వాత అలంకరణ కోసం పూలు ఉన్నాయి. తాంబూలం సమర్పించటం కోసం తమలపాకులు అండ్ వక్కపొడి. అలంకరణ అయిపోయిన తర్వాత ధూపం చూపించటం కోసం అగరబత్తీలు అండ్ ఫైనల్గా కర్పూరం కూడా ఉన్నాయి. కొబ్బరికాయ మేము టెంపుల్ దగ్గర తీసుకున్నాము. సో గర్భగుడి లోపలికి ఎంటర్ అయ్యి మేమైతే అభిషేకంని కంప్లీట్ చేసుకున్నాము. నేనైతే శివుడిని మీకు చూపించలేదు. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము గుడి బయటికి వచ్చాము. పైన పుట్ట కూడా ఉంటుంది, మేము వెళ్ళలేదు. అభిషేకం దగ్గర డ్రై ఫ్రూట్స్తో చేసి ఇచ్చిన ప్రసాదం ఇలా ఉంటుందన్నమాట. తర్వాత దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించుకున్నాము. మేము ఎన్నోసార్లు కోటప్పకొండ వెళ్ళాము, బట్ ఎప్పుడు కూడా ఇలాగా దక్షిణామూర్తి స్వామి దగ్గర పటాలు కనిపించలేదు. ఫస్ట్ టైం ఉన్నాయన్నమాట. మా ఇంట్లో అయితే దక్షిణామూర్తి స్వామి వారి పటం లేదు, అదైతే తీసుకున్నాము. ఇంకా మేమైతే విజయవాడ స్టార్ట్ అయిపోయాము. ఆషాఢ మాసం బోనాలు సారా ఉంటాయి కాబట్టి జనం బాగా ఉంటారని మాకు అనిపించింది. అందుకే మేము చిలకలూరుపేటలో ఫేమస్ అయిన శ్రీ పద్మనాభయ్య హోటల్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాము. అమ్మ ఇడ్లీ తీసుకుంది, నేనైతే ప్లెయిన్ దోశ తీసుకున్నాను అండ్ నాన్నగారు అయితే ఊతప్పం తీసుకున్నారు. తిన్నాక మేము ఇంకా జర్నీని రీస్టార్ట్ చేసామన్నమాట. నేను చాక్లెట్ తిందామని చెప్పి కిట్ క్యాట్ ఉంటే అది ఓపెన్ చేసి చూశాను, బట్ అది ఫుల్గా మెల్ట్ అయిపోయి ఉంది. ఇంకా తినటానికి కుదరక చేసేదేం లేక లోపల పెట్టేశాను. క్లైమేట్ చాలా కూల్గా ఉంది, బట్ ఎందుకు మెల్ట్ అయిందో నాకైతే అర్థం కాలేదు. గుంటూరు ఎంటర్ అయిన వెంటనే వర్షం ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. అమ్మో విజయవాడలో ఎలా ఉంటుందో అని కొంచెం భయపడ్డాము. ఫుల్ జనం రద్దీలో ఈ వర్షం బురదలో ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉండగా విజయవాడ ఎంటర్ అవ్వగానే ఒక్క డ్రాప్ కూడా వర్షం లేదు. పైగా ఎండ బాగా మండిపోతుందన్నమాట. ఓకేలే, ఎండతో ఎలా అయినా అడ్జస్ట్ అవ్వచ్చు, వర్షం లేదు కదా అని కొంచెం హ్యాపీగా అనిపించింది. సో మేము గుడికి దగ్గరగా వెళ్తున్నప్పుడే ట్రాఫిక్ ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. సో ఫుల్ రష్ ఉండటం వల్ల వెహికల్స్ నిండిపోయి ఘాట్ రోడ్ క్లోజ్ చేశారు. సరే లిఫ్ట్ ఉంటుంది కదా అని అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ క్యూ ఉంది. ఓకే పైకి ఎక్కి వెళ్దాము అనుకుంటే 7 స్టేర్స్ ఉంటుందన్నమాట. సో దీనికి ఆల్టర్నేట్ ఏమైనా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా మాకైతే మెట్ల దారి తట్టిందనమాట. అంతకుముందు మేము 2-3 టైమ్స్ మెట్ల దారిలో వెళ్ళాము. అవైతే 400 స్టెప్స్ ఈజీగా వెళ్ళిపోవచ్చు అనిపించింది. అందుకే మేము ఇంకా మెట్ల దారిలో వెళ్ళి 500 రూపీస్ టికెట్ తీసుకున్నాము. గంటన్నరలో మెట్లు ఎక్కటం, దర్శనం అవ్వటం, కిందకి దిగటం కూడా అయిపోయింది. మేము అమ్మవారికి ఇచ్చిన చీర ఇదే అన్నమాట. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత మెట్ల దగ్గరే కూర్చొని మేము ప్రసాదం తిన్నాము. మీకు వీడియోలో చూపించటం కోసం నేను ఒక్కొక్క ప్యాక్ని ఇలా ఉంచానన్నమాట. లడ్డు, పులిహోర అండ్ చక్కెర పొంగల్. సో మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్ తీసుకువెళ్ళలేదు కాబట్టి అక్కడ వీడియో ఏది కూడా షూట్ చేయలేకపోయాను. అండ్ ఈ ప్రసాదంసే మాకు ఈరోజు లంచ్ అన్నమాట. మీకు ఐడియా ఉండే ఉంటుంది, విజయవాడ కనకదుర్గమ్మ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చక్కెర పొంగల్ అయితే స్లైట్లీ అన్నవరం ప్రసాదం టేస్ట్ తగులుతూ ఉంటుందన్నమాట. టెంపుల్ దగ్గర మేమైతే చిన్న షాపింగ్ కూడా చేసాము. అమ్మ అయితే 5 టైప్స్ ఆఫ్ మట్టి గాజులు తీసుకుంది. అండ్ దేవుడి గదిలోకి ఇలాగ పీకాక్ ఫెదర్స్తో ఫ్యాన్ పెట్టాము అంటే చాలా మంచిదన్నమాట. అంతేకాకుండా లిజర్డ్స్ కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పూలు అక్కడ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా కొన్నాము. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏం కొనడానికి ప్రిఫర్ చేస్తారో కమెంట్ చేయండి. టెంపుల్ దగ్గర నుంచి మేము డైరెక్ట్గా జైహింద్ మార్కెట్కి వెళ్ళాము. మేము రెగ్యులర్గా వెళ్ళే ఒక సిల్వర్ షాప్కి అయితే వెళ్ళాము. ఆ రోజు సిల్వర్ షాప్కి వెళ్ళటానికి రీజన్ ఏంటంటే నా 2 ఫ్రెండ్స్ బర్త్డేస్ అయితే దగ్గరికి వస్తున్నాయి. వాళ్ళకి నార్మల్గా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వటం రొటీనే కదా. సిల్వర్లో కొంచెం రీజనబుల్ కాస్ట్లో మనం ఇవ్వగలిగే రేంజ్లో ఏమైనా ఉంటే చూద్దామని వెళ్ళాము. అంతేకాకుండా రక్షాబంధన్ కోసం రాఖీస్ కూడా కావాలి. అలా చూసి
నడుస్తూ ఉండగా పీకాక్ ఫెదర్స్తో మేము టెంపుల్ దగ్గర తీసుకున్న లాంటి విసనకర్ర సిల్వర్లో కూడా కనపడింది. ఓకే, నెక్స్ట్ టైం తీసుకుందాంలే అని స్కిప్ చేసాము. సో అక్కడ షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్దాం అనుకున్నాము. బట్ వర్షం ఫుల్గా స్టార్ట్ అవ్వటంతో మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. గుడికి వెళ్ళిన టైంలో వర్షం పడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే మెట్ల దారిలో కొంచెం కష్టమయ్యేది. అండ్ గుంటూరుకి కొంచెం దగ్గరలో ఉన్నామనుకున్న టైంలో మళ్ళీ చుక్క వర్షం కూడా లేదనమాట. మేము విజయవాడ వెళ్తున్నప్పుడు గుంటూరులో వర్షం ఉంది, అండ్ గుంటూరు ఎంటర్ అయ్యేటప్పుడు విజయవాడలో వర్షం ఉంది. మేబీ మాకు సపోర్టింగ్గా క్లైమేట్ ఉందేమో అనిపించింది. అందుకే మేము గుంటూరులో చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అలా వెళ్ళేటప్పుడు కొంచెం సేపు ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నాము. బట్ ఫైనల్గా అయితే చెన్నై షాపింగ్ మాల్కి రీచ్ అయిపోయాము. ఆషాఢం సేల్ ఫుల్గా నడుస్తుంది అండ్ కొంచెం రష్గా కూడా ఉంది. మేము ఇప్పుడు షాపింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే, రక్షాబంధన్ రోజున నాన్నగారు సిస్టర్స్ రాఖీని టై చేసినప్పుడు మంచి శారీని గిఫ్ట్ చేయాలి అనుకున్నారు. సో షాపింగ్ మాల్లో అయితే చాలా కలెక్షన్ ఉంటుంది అండ్ మనకి నచ్చిన మోడల్ని కాంప్రమైజ్ అవ్వకుండా తీసుకోవచ్చు. అండ్ మెయిన్ రీజన్ ఏంటంటే, నలుగురు సిస్టర్స్ అనమాట, అందరినీ ఈక్వల్గా చూడాలి అంటే సిమిలర్ శారీస్ని తీసుకోవాలి. సో షాపింగ్ మాలే బెస్ట్ ఆప్షన్. సెకండ్ ఫ్లోర్లో కూడా శారీ కలెక్షన్ ఉంది. అక్కడ కొంచెం సేపు చూసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి డ్రెస్సెస్ చూసాము. కలెక్షన్ చాలా ఉంది అండ్ మోడల్స్ కూడా ఎక్కువే ఉన్నాయి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఒక్కటి కూడా చూడగానే బ్యూటిఫుల్గా అనిపించలేదు. తీసుకోవాలి అనే అంత లుక్ అయితే లేవు. బట్ వన్ థింగ్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగున్నాయి. సో అలా కొంచెం సేపు చూసిన తర్వాత కిందకి బిల్డింగ్కి అయితే వెళ్ళిపోయాము. బిల్డింగ్ దగ్గర ఫుల్గా రష్ ఉంది. మాకైతే సప్పర్ టైం అయింది, అందుకే బిల్డింగ్ తర్వాత చేపించుకుందాం అనేసి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న శ్రీ కావేరి టిఫిన్స్కి వెళ్ళాము. ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం సరౌండింగ్స్ని అబ్జర్వ్ చేశాను. చాలా హైజీన్గా ఉంది. అండ్ ఫైనల్గా మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అయితే వచ్చేసాయి. నాన్నగారు సాంబార్ ఇడ్లీ తీసుకున్నారు, నేను పరోటా తీసుకున్నాను అండ్ అమ్మ నెయ్యి కారం దోశ తీసుకుంది. నెయ్యి కారం దోశ టేస్ట్ చాలా బాగుంది. పరోటా నాకేం అంతగా నచ్చలేదు. ఇడ్లీ నేను అసలు టేస్ట్ చేయలేదు. అలా తినడం అయిపోయిన తర్వాత బిల్లింగ్ దగ్గర ఇంకా రష్గా ఉండటం గమనించి పక్కనే ఉన్న జాయ్ ఆలుకాస్లోకి వెళ్ళాము. కొనే ఉద్దేశం అయితే లేదు, జస్ట్ ఫర్ టైం పాస్ ఒక అరగంట అక్కడ స్పెండ్ చేశాము. తర్వాత బయటకు వచ్చి చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళి బిల్లింగ్ కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇలా నాకైతే కోన్ ఐస్ క్రీమ్స్ కనపడ్డాయి. సో చాక్లెట్ అండ్ వెనీలా మిక్స్ కోన్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఎక్కడా కూడా ఆగకుండా డైరెక్ట్గా ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఈ వీడియోలో ఎలాంటి ప్రమోషన్స్ ఇంక్లూడ్ అయ్యలేవు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.